హాయ్ గైస్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ 25th డే నాడు ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్ సాధించింది. వాటి గురించి మాట్లాడదాం. ఇది మన కొత్త ఛానల్. బిగ్ బాస్ అప్డేట్ రివ్యూస్ కానీ, పొలిటికల్ ట్రెండింగ్ వీడియోస్ కానీ, మూవీ ట్రెండింగ్ వీడియోస్, టాప్ హీరోస్ గురించి ఈ వీడియోలో అప్లోడ్ చేస్తుంటా. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇక కల్కి మూవీ 25th డే నాడు ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్ సాధించింది. వరల్డ్ వైడ్గా 14,50,00,000 గ్రాస్ రాబట్టింది. 20 కోట్ల దాకా ఎక్స్పెక్ట్ చేశా, కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం వల్ల కొద్దిగా తగ్గింది. ఇంకా 14,50,00,000 గ్రాస్, 7,20,00,000 దాకా షేర్, 25వ రోజు ఇలాంటి కలెక్షన్స్ అంటే దిమ్మ తిరిగే ఇండస్ట్రీ రికార్డు. 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న సండే ఉండే. ఎవరైనా సినిమా చూడాలనుకుంటే మేజర్ ఆప్షన్ కల్కి 1-2 టైం కూడా కల్కి చూడాలి, అలాంటి ఆప్షన్ ఉండే. కానీ తుఫాన్ వర్షం వల్ల కలెక్షన్స్ దక్కినాయి. 2 తెలుగు రాష్ట్రాలు 2 కోట్ల పైన ఎక్స్పెక్ట్ చేశాం, కానీ 1,65,00,000 షేర్ రాబట్టింది. ఇది కూడా 25వ రోజు 2 తెలుగు రాష్ట్రాలు ఇండస్ట్రీ రికార్డు. గతంలో 25th డే నాడు హైయెస్ట్ షేర్ సాధించిన మూవీ బాహుబలి 1,32,00,000 ఉండే. ఆ రికార్డును కూడా బ్రేక్ చేసింది. వరల్డ్ వైడ్ ఇండస్ట్రీ రికార్డు. తుఫాన్ లేకుండా ఉంటే డబుల్ ఇండస్ట్రీ రికార్డు, అలాంటి కలెక్షన్స్ నమోదవుతుండే. రాబోయే సినిమాలకు మాత్రం బెంచ్ మార్క్ క్రియేట్ చేసి పెట్టిండు. ప్రభాస్ సినిమాలే మళ్ళీ ఇలాంటి రికార్డు, ఇలాంటి లాంగ్ రన్ రికార్డు, రాజ్యసభ, స్పిరిటా ఏ మూవీ బ్రేక్ చేస్తుందో కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్కమింగ్ బిగ్గెస్ట్ మూవీస్కి ఒక బెంచ్ మార్క్ కల్కి మూవీ కొట్టాలి ఫస్ట్, దాని తర్వాత RRR కొట్టాలి, దాని తర్వాత ఫైనల్గా బాహుబలి రికార్డులు కొట్టాలి. అంటే ఏదైనా రికార్డు కొట్టాలంటే ఇప్పుడు ఫస్ట్ కల్కి మూవీని దాటాలి. అలాంటి ట్రెండ్ సెట్ చేసిండ్రు. నిజంగా మూవీ టీం కూడా లాంగ్ రన్లో ఇలాంటి సంచలనాలు, ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్లు సాధిస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసినలే. అన్బిలీవబుల్ రికార్డు, అన్స్టాపబుల్ కలెక్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. కల్కి 24వ రోజు ఇండస్ట్రీ రికార్డు, 25వ రోజు కూడా ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్ మోత మోగుతూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.